పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆ దేశ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మునీర్ పాక్ చరిత్రలోనే అత్యంత క్రూరమైన నియంత అని, మానసికంగా అస్థిరమైన వ్యక్తి అని సంచలన కామెంట్ చేశారు. 2023 ఆగస్టు నుంచి అదియాలా జైల్లో ఖైదీగా ఉన్న ఇమ్రాన్ ఎక్స్ వేదికగా ఈ ఆరోపణ చేశారు. మునీర్ పాలనలో అణచివేత గతంలో ఎప్పుడూ చూడని స్థాయిలో ఉంది. అధికార దాహంతో కళ్ళు మూసుకుపోయి కళ్ళు నెత్తికెక్కి పిచ్చెక్కిన వాళ్ళలాగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. అతను ఎంతకైనా తెగించే మనస్తత్వం కలిగిన వాడని చెప్పి దుయ్యబట్టారు. మే 9, నవంబర్ 26 మురిక్కే ఘటనలను ప్రస్తావిస్తూ అధికార దుర్వినియోగానికి స్పష్టమైన ఉదాహరణలని ఇమ్రాన్ ఖాన్ విమర్శించారు. పోలీసులు, భద్రతా సిబ్బంది తమ పార్టీ కార్యకర్తలని హత్య చేశారని ఆరోపించారు ఇమ్రాన్. నిరాయుధులైన పౌరులపై విచక్షణారహితంగా కాల్పులు జరపటం ఏ నాగరిక సమాజంలో కూడా ఇది ఊహించని ఘటన అని చెప్పి ఆయన పేర్కొన్నారు. మహిళలపై ఇంతటి క్రూరత్వం గతంలో అసలు నేను ఎప్పుడూ చూడలేదని తన అసహనాన్ని వ్యక్తం చేశారు ఇమ్రాన్ ఖాన్. ఇక తన భార్య బుష్రా బేబీని ఏకాంత నిర్బంధంలో ఉంచి ఆసిమ్ మునీర్ వేధిస్తున్నాడని ఇమ్రాన్ ఆరోపించారు. బానిసత్వంలో బతకటం కన్నా చావటం నయం. ఆసిమ్ మునీర్ నాపై, నా భార్యపై అన్ని రకాల అన్యాయాలకు తెగబడతా ఉన్నాడు. ఏ రాజకీయ నాయకుడి కుటుంబం కూడా ఇంతటి క్రూరత్వాన్ని ఎదుర్కోలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఇమ్రాన్ ఖాన్. ఆయన ఎన్ని చేసినా సరే నేను తల వంచను, లొంగిపోనని చెప్పి చాలా స్పష్టంగా ఇమ్రాన్ ఖాన్ తేల్చి చెప్పారు. ఇక ప్రస్తుత ప్రభుత్వంతో సయోధ్యకి వెళ్లే ప్రసక్తే లేదని ఇమ్రాన్ ఖాన్ స్పష్టం చేశారు. షెహబాజ్ షరీఫ్ నేతృత్వంలోని కీలుబొమ్మ ప్రభుత్వంతో కానీ, సైనిక నాయకత్వంతో కానీ తమ పార్టీ చర్చలు జరపదని అన్నారు. ఈ సమాధానం చెప్పే ముందు అనుమతి తీసుకునే ప్రధాని ఉన్నా సరే కీలుబొమ్మ ప్రభుత్వంతో మాట్లాడటం ఇక వృధా. ఆ ప్రభుత్వంతో కనీసం అంటే 1% చర్చలు కూడా జరపబోము అని చెప్పి ఇమ్రాన్ ఖాన్ స్పష్టంగా తెలియజేసినటువంటి పరిస్థితి. అంటే అక్కడ ప్రతిపక్షాలను ఏ విధంగా అణిచివేస్తున్నారు అనేది ఇమ్రాన్ ఖాన్ తన మాటల్లో చాలా స్పష్టంగా తెలియజేసినటువంటి పరిస్థితి. ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తల్ని ఓచకోత కోసినట్టు కూస్తూ ఉన్నారు. ఎంత దుర్మార్గమైనటువంటి పాలన అక్కడ జరుగుతుందో ఇమ్రాన్ ఖాన్ కళ్ళకు కట్టినట్టు వివరించిన పరిస్థితి. అంటే ఇమ్రాన్ ఖాన్కి సంబంధించిన పార్టీ కార్యకర్తల్ని అసలు కనీసం రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలియజేసేటటువంటి పరిస్థితి కూడా లేకుండా చేస్తున్నారు. తన కుటుంబ సభ్యులు, తన భార్యను కూడా చిత్రహింసలకు గురి చేస్తున్నారని చెప్పి ఆయన జైలు నుంచే ఈ మాటలు వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. పాకిస్తాన్లో ప్రజలు ఎంత ఇబ్బంది పడతా ఉన్నారు. పాకిస్తాన్లో ఆకలి కేకలు ఉన్నాయి, రొట్టె ముక్క దొరకని పరిస్థితుంది, తాగునీరు దొరకని పరిస్థితుంది, ఇరుగు పొరుగు దేశాలతో యుద్ధాలకు చేస్తున్నటువంటి పరిస్థితుంది, యుద్ధానికి కాలు దువ్వుతున్నటువంటి పరిస్థితుంది, వస్తున్నటువంటి ఈ అప్పులు చేసి వివిధ దేశాల నుంచి తీసుకుంటున్నటువంటి ఈ నిధులన్నీ కూడా యుద్ధం కోసం, బాంబుల తయారీ కోసం, వీటి కోసం ఖర్చు పెడుతుంది. కానీ స్వదేశంలో తమ ప్రజల స్థితిగతుల మీద కనీసం అంటే కనీసం ఆ డబ్బుని ఖర్చు చేసే పరిస్థితి లేదు. ప్రజల సంక్షేమం ఎప్పుడో గాలి కుదిలేసింది. ఒకటి యుద్ధాలు చేయటం, రెండు ఎప్పటికీ తాము అధికారంలో ఉండేందుకు ప్రతిపక్షాలని పూర్తిగా వాళ్ళకి స్వేచ్ఛ లేకుండా చేయటం. ఇలాంటి ఒక నియంత వ్యవహార శైలితో అక్కడి పాలకులు ప్రవర్తిస్తున్నారనేది ఇమ్రాన్ ఖాన్ చాలా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి. ఇమ్రాన్ ఖాన్ గతంలో కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. అక్కడ ప్రభుత్వం ఎంత దుర్మార్గమైనటువంటి పాలన చేస్తూ అనేది పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్రజలే చెప్తున్నటువంటి పరిస్థితి. భారత్తో యుద్ధం సమయంలో కూడా అక్కడ స్థానిక ప్రజానీకం వాళ్ళు ప్రజలు ఆకలితో అలమటిస్తుంటే ఇక్కడ యుద్ధాలు చేసుకుంటూ పోతున్నారని చెప్పి రోడ్ల మీదకి వచ్చి అక్కడి ప్రజలే ఆ ప్రభుత్వం మీద తిరగబడే పరిస్థితి. ఇమ్రాన్ ఖాన్ అదే చెప్తా ఉన్నారు. ఏదో ఒకరోజు ఎండ్ కార్డు పడక తప్పదు, ఈ ప్రభుత్వం గాల్లో కలిసిపోతుంది. మునీర్ ఇక నెక్స్ట్ నేనే ప్రధాని అన్నంత స్థాయిలో అతను మాట్లాడుతూ ఉన్నాడు. సో డెఫినెట్గా ప్రజలు అతనికి బుద్ధి చెప్తారనేది ఇమ్రాన్ ఖాన్ మాటలను బట్టి అర్థమవుతుంది.